ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. లూక్ 19 చాప్టర్ 10 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఈరోజు ఈ వాగ్దానము ఎంతో శ్రేష్టమైనది. ఎందుకనగా దేవుడు మన యొక్క పాపం అనగా ఆదాము అవ్వ పాపము చేయటం వలన దేవునికి దూరం అయిపోయారు. తద్వారా దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆ యొక్క ఆశీర్వాదాలన్నిటినీ కోల్పోయారు. ఆదాము సంతానమైన మనము కూడా మరి అన్ని కోల్పోయిన వారముగా ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, నశించిన మీతో ఉన్న నా సహవాసము మరలా ఆ నిత్య జీవము అధికారం మీకు ఇవ్వాలనని నేను ఈ లోకానికి మిమ్మల్ని రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చానని మాట్లాడుచున్నాడు. కనుక ఇక్కడ మనం ఒకరిని చూసుకుందాం, జక్కయ్య గారిని. జక్కయ్య గారు ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలని మరి ఆయన అనుకున్నాడు, అంటే వెంటనే తాను మారు మనసు పొందాలనే ఆ యొక్క గ్రహింపు తనకి కలిగినందున ఆయన వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దేవుణ్ణి తన హృదయంలోకి, అంటే తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అలాగా ఆహ్వానించిన దేవుణ్ణి తన మనసులో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మారు మనసు పొందుకొని తన పాపమునన్నిటిని కడిగివేసి మరి దేవుని యొక్క దత్తపుత్రుడుగా చేసుకున్నాడు దేవుడు. అలాగా దేవుడు తన యొక్క జీవితంలోనికి రక్షకుడిగా వచ్చాడు. నశించిపోతున్న తన ఆత్మను రక్షించటానికి ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. కాబట్టి నీవు రక్షణ లేకుండా జీవిస్తున్నావా? మరి దేవుడు మనల్ని ప్రేమించేవాడు, రక్షించేవాడు. మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ మన కొరకు ఎవరు మరి మనల్ని ఆ నరక నుంచి తప్పించాలని ఎవరు మనల్ని రక్షించడానికి రాలేదు, కానీ దేవుడు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మనమందరము కూడా మరి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రక్షణను పొందుకున్నట్లు ఆయన నిత్య జీవంలోనికి నడిపించుటకు మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. రక్షకుడా యేసుదేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు. ఎవరైతే ఇంకా రక్షణ లేక ఉన్నారో వారందరికీ ఈ వాగ్దానము వినిపించమని, ఈ వాగ్దానం ద్వారా వారందరిలోకి రక్షణ వచ్చినట్లు అట్టి కృపను, అట్టి మనస్సును దయచేయమని తండ్రి, నీ పాద సన్నిధిలో మేమందరము మిక్కిలిగా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.